హైదరాబాద్ బోయినపల్లిలోని డ్రగ్స్ తయారీ కేంద్రంలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ తరహాలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. ఇందుకు స్కూల్ ను వేదికగా చేసుకున్నారు ప్రిన్సిపల్, ఆ స్కూల్ డైరెక్టర్. సోదాల్లో 7 కిలోల డ్రగ్స్ తో పాటు 20 లక్షల నగదు కూడా పట్టుకున్నారు. స్కూల్లోని రూమ్ నెంబర్ 6తో పాటు మరొక 2 గదుల్లో డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ఆ 2 గదులను ఎప్పుడు మూసే ఉంచేవారు డైరెక్టర్. కెమిస్ట్రీ ల్యాబ్ లో 8 రియాక్టర్లు, 8 డ్రైయర్లు పెట్టి డ్రగ్స్ తయారీ చేస్తున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు డ్రగ్స్ తయారు చేసి ఆదివారం డెలివరీ చేసేవారు. 130 మంది పిల్లలు ఉండే పాఠశాలలో ఇలా గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేయడం కలకలం రేగుతోంది. డ్రగ్స్ తయారీ కేంద్రంగా కూడా ఇప్పుడు స్కూళ్లను కూడా వీళ్ళందరూ కూడా మలుచుకున్నారు. రైట్, ఈ నేపథ్యంలోనే వెరీ షాకింగ్ గా అందరికీ అనిపిస్తుంది. స్కూల్లోనే డ్రగ్స్ దందాకు ఇంతటి ఘోరానికి తెరలేపారన్నట్టుగా తెలుస్తుంది. రైట్, స్కూల్ నుంచి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్. ఇమవిల్లు మనం చూసుకుంటే కనుక మొత్తంగా డ్రగ్స్ అంటే ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలోనో ఏదో ఒక పారిశ్రామిక వాడల్లోనో ఆ డ్రగ్స్ తయారీ వింటూ ఉంటాం. కానీ ఏకంగా ఒక పాఠశాలలోనే ఓ ప్రబుద్ధుడు మొత్తంగా కూడా పాఠశాలనే కేంద్రంగా చేసుకొని ఆల్ఫోజోమ్ భారీ ఎత్తున ఆల్ఫోజోమ్ను తయారు చేస్తూ అయితే పోలీసులకు ఈగల్ టీంకు అడ్డంగా దొరికిపోవడం జరిగింది. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క మేధా హై స్కూల్లో మనం చూస్తున్నటువంటి ఆ యొక్క దృశ్యాలను చూస్తున్నాం మనం ఇప్పుడు. అయితే లోపలికి వెళ్ళి ఇక్కడ ఈ దాంట్లో ఏ విధంగా ఇక్కడ డ్రగ్స్ తయారు చేస్తున్నారో మొత్తంగా కూడా చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి మొత్తంగా చూసుకుంటే ఇది మొత్తంగా 2 అంతస్తుల భవనం. అయితే G+2గా ఉంది. ఇది G+2గా ఉంటే ఈ యొక్క భవనం లోపల మొత్తంగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ దర్జాగా డ్రగ్స్ దంతా నిర్వహిస్తూ మొత్తం టోటల్గా ఈ యొక్క ప్రిన్సిపల్ ఇక్కడ చూసుకోవచ్చు. మంచిగా టుడేస్ థాట్ ఎంత మంచిగా ఈ యొక్క థాట్ని పెట్టాడు. థాట్ని ఇక్కడ పెట్టడం జరిగింది. డ్రీమ్ బింగ్ వర్క్ హార్డ్ అండ్ స్టే హంబుల్ అని పెట్టుకున్నాడు. అంటే మన యొక్క కళలు సాకారం కావాలంటే మనం స్టాండ్గా ఉండాలి. స్టాండ్గా ఉంటేనే ఆ కళలు సహకారం అవుతాయి. ఈయన కళలు ఈ విధంగా సహకారం అయినాయి. విద్యాబుద్ధులు నేర్పించవలసిన ఉపాధ్యాయుడు ఈ విధంగా మంచి థాట్ ఈ విధంగా థాట్ పెట్టుకొని ఈ విధంగా డ్రగ్స్ అందరికి తెలిపాడు మనం చూడొచ్చు. అయితే మొత్తం టోల్గా చూసుకుంటే ఇది ఇక ప్రిన్సిపల్ కార్యాలయం. అయితే ఈ యొక్క ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ని ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ యొక్క పెద్ద ఇంత భారీ డ్రగ్స్ దందాకు తెరలేపినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ప్రబుద్ధుడే ఈ దానికి విద్యాబుద్ధులు నేర్పించవలసిన ఉపాధ్యాయుడు కరస్పాండెంట్ స్థానంలో ఉండి అయితే ఆ యొక్క పాఠశాల అంటే దేవాలయంతో సమానం. అటువంటి దాంట్లో ఆల్ఫాజోమ్ తయారు చేస్తూ ఈయననే ఇప్పుడు మనం ఈ యొక్క బోర్డులో ఏదైతే చూస్తున్నామో ఈయన ఆల్ఫాజోమ్ తయారు చేస్తూ అడ్డంగా బుక్ అయ్యాడు. మొత్తం టోటల్గా చూసుకుంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్. మొత్తం టోటల్గా 2వ ఫ్లోర్లో ఈ దందా మొత్తం కొనసాగిస్తున్నాడు. నిన్న రైడ్స్ కూడా చేయడం జరిగింది. అయితే మనం చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఇదే విధంగా ఇక్కడ పాఠశాల కొనసాగుతుంది. పోనీ పాడుపడ్డ పాఠశాల అంటే ఒక విధంగా వేరు, కానీ పాఠశాల కంటిన్యూ జరుగుతుంది. అయితే ఇప్పుడు కూడా విద్యార్థులు వస్తూ ఉన్నారు, విద్యార్థులు పాఠశాలకు వస్తూ ఉన్నారు, క్లాసులు కూడా నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క ఎవరికి గుట్టు చప్పుడు కాకుండా పాఠశాలలో అయితే ఎవరికి డౌట్ రాదు అంటూ కూడా కొత్త దందాకు తెరలేపారు. మనం మొన్ననే చూసుకున్నాం చెల్లపల్లిలో ఆ యొక్క పారిశ్రామిక వాడలో జరిగినటువంటి ఏదైతే ఉందో ఆ చెల్లపల్లి సంఘటన మరొక ముందే ఆ యొక్క కొత్త దందాకు తెరలేపారు. మనం చూసుకోవచ్చు. ఇదే మేధా స్కూల్ ఇదొక ఫ్లోర్లోనే ఈ ఫ్లోర్లోనే రియాక్టర్లను పెట్టి మరి ఈ యొక్క దందాన్ని కొనసాగించడం జరిగింది. చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడే ఈ యొక్క ప్రాంతం లోపలనే నిన్న పోలీసు వాళ్ళు ఈ యొక్క కార్డ్బోర్డ్ ఏదైతే ఉందో ఈ యొక్క కార్డ్బోర్డ్ దీన్ని మొత్తం టోల్గా కూడా ప్యాక్ చేయడం జరిగింది, సీజ్ చేశారు. చూడొచ్చు మనం ఇక్కడ రియాక్టర్లు దొరికినాయి. రియాక్టర్లు దొరికిన దాంట్లో పోలీసులు కూడా అయితే మొత్తం టోల్గా కూడా సీజ్ చేయడం జరిగింది. అక్యూజ్డ్ సిగ్నేచర్ కూడా చేశాడు. అయితే నేనే దానికి బాధ్యతగా ఒప్పుకుంటున్నట్టు అక్యూజ్డ్ సిగ్నేచర్ కూడా చేశారు. అంటే ఇంత పెద్ద మొత్తంలో ఇదంతా మొత్తం టోల్గా కూడా ఇక్కడ రియాక్టర్లు పెట్టాడు. ఇదే ల్యాబ్, ఇదాని ల్యాబ్ అనే ఉద్దేశంతో ఇంత డెకరేట్ చేశారు. ఇది మొత్తం టోల్గా కూడా ఈ డెకరేట్ చేసి మనం చూసుకోవచ్చు. ఈ దాంట్లోనే ఈ విధంగా పెద్ద పెద్ద డ్రమ్ములు ఇక్కడ మొత్తం టోల్గా ఈ విధంగా డ్రమ్ములను ఉపయోగించి ఇక్కడే అంతా దానికి సంబంధించిన మెటీరియల్ ఇక్కడ నుంచి నిన్న మొత్తం పోలీసులు అంతా కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ మెటీరియల్ మొత్తం రోజుగా రా మెటీరియల్ని కూడా మొత్తం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా చూపించే
ప్రయత్నం కూడా చేద్దాం. చూడొచ్చు ఒకవైపున మొత్తం టోల్గా కూడా అయితే పాఠశాల రన్ అవుతూ ఉంది ఒక పక్కల, అయితే మరో పక్కల మొత్తం టోల్గా కూడా ఇది జరుగుతూ ఉంది. మనం చూసుకోవచ్చు కాటన్స్, ఈ యొక్క కాటన్స్ కానీ ఈ యొక్క కాటన్స్ చూసుకోవచ్చు మనం. ఇటువంటి కాటన్స్లో ఇంకా స్మెల్ వస్తుంది దాంట్లో. అయితే ఇదంతా కూడా ఇంకా ఇవన్నీ కూడా ఈ పౌడర్స్ ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఇదంతా ఈ విధంగా సంచులలో కూడా ఇంకా ఆ విధంగా పౌడర్ చూసుకోవచ్చు మనం. సంచులో కూడా ఇది ఎక్స్క్లూజివ్గా ఇంకా చూడొచ్చు మనం. ఈ దాన్ని ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అయితే చూడొచ్చు ఎట్లా నా చేతి కూడా అయితే ఈ యొక్క పౌడర్ ఉంది, అది చూసుకోవచ్చు. ఇటువంటి దాన్ని అయితే తయారు చేసేసి ఇక్కడ నుండి అమ్మడం జరుగుతుంది. అయితే ఐ న్యూస్లో మనం ఎక్స్క్లూజివ్గా దాన్ని చూస్తూ ఉన్నాం. అయితే మరోపక్క మొత్తం టోల్గా చూసుకుంటే మొత్తం టోల్గా కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఈ విధంగా అయితే సంచులలో కూడా చూపించే ప్రయత్నం చేస్తాము. ఈ విధంగా సంచులలో కూడా అయితే ఈ విధంగా దాని ముడి సరుకులు ఉన్నాయి. అయితే ఆ యొక్క ముడి సరుకులని కూడా మొత్తం టోల్గా కూడా అక్కడ ఉంచడం జరిగింది. చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం. అయితే భగత్ సింగ్ అరే అయితే మొత్తం జయశంకర్ విగ్రహ యొక్క పటాలను కూడా పెట్టుకొని ఇక పాటుపడ్డ పని చేస్తున్నాడు. ఇక ఒకవైపున పుస్తకాలు చూడొచ్చు మనం. ఒకవైపున పుస్తకాలు ఈ విధంగా క్లాస్ రూమ్లు నడుస్తూనే ఉన్నాయి. పక్క క్లాస్లోనే ఈ యొక్క దందా కొనసాగిస్తున్నాడు. క్లాస్ రూమ్లో కూడా చూసుకోవచ్చు. అయితే ఈ మొత్తం టోల్గా ఈ యొక్క వాతావరణం మొత్తం ఎలా ఉంది అంటే ఇండ్ల మధ్యలోనే, ఎక్కడ కూడా ఎవరికి కూడా డౌట్ రాకుండా పాఠశాల పక్కనే ఉంటుంది. ఇక చూడొచ్చు ఇక విద్యార్థులు చదువుకునేటటువంటిది, ప్రతిరోజు విద్యార్థులు విద్యాభ్యాసించేటటువంటి పాఠశాలలు. ఇక ఇక్కడ డేట్ కింద చూసుకోవచ్చు 12వ తేదీ 9వ తారీఖు అంటే శుక్రవారం వరకు ఈ పాఠశాల కొనసాగింది. శనివారం సెకండ్ సాటర్డే కావడంతో అయితే ఇక్కడ హాలిడే రావడం జరిగింది. హాలిడే వచ్చిన తర్వాత పోలీసులు ఈ తతంగాన్ని మొత్తం బయటపెట్టారు. 12వ తేదీ ఇంకా నడుస్తుంది. పుస్తకాలు చూసుకోవచ్చు. ఒక పక్క పుస్తకాలు, ఒక పక్క ఈ యొక్క రసాయనాలు, ఈ యొక్క దందా, డ్రగ్స్ దందా ఏం నేర్పిస్తున్నాం విద్యార్థులకు అని ఇక్కడ స్థానికులు కూడా వాపోతున్నారు. మొత్తం పిల్లలకు కూడా ఇంత ఘోరంగా విద్యార్థులు చదువుకునే విద్యార్థులు ఉన్నారు. అయితే పాఠశాలలో ఎప్పుడు కానీ ఉపాధ్యాయులు అంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. భావి భారత పౌరులను తయారు చేసే పద్ధతి ఇదేనా అంటూ కూడా నిలదీస్తున్నారు. చూసుకోవచ్చు మొత్తం టోల్గా ఎక్కడ కూడా క్లాసులు ఎలాంటి ఇది ఇంకా రన్ అవుతుంది. స్కూల్ పాఠశాల రన్ అవుతుంది. రోడ్డు పైన మనం చూసుకోవచ్చు. ఆ రోడ్డు దగ్గరనే ఇది ఉంటుంది. కాకపోతే ఎక్కడ కూడా అనుమానం రాకుండా ఇక ప్రబుద్ధుడు అన్ని విధాలుగా అయితే జాగ్రత్తలు పడ్డాడు. ఎంత జాగ్రత్తలు పడ్డా అక్రమంగా సంపాదించాలనేది ఎప్పుడు కూడా నిలవదు. కాబట్టి అక్రమార్జనకు పోయాడు. అక్రమార్జనకు పోయేసి ఈ విధంగా చూసుకోవచ్చు. క్లాసులు మొత్తం కూడా అన్ని క్లాసులు రన్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా ఫ్రైడే వరకు డేట్లు కనబడుతున్నాయి. ఫ్రైడే వరకు మొత్తం కూడా ఈ క్లాసులు నిర్వహించిన క్రమం లోపల ఇంత భారీ దండకు తెరలేపిన నేపథ్యంలో ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు, ఆవేదనకు చెందుతున్నారు. అయితే పిల్లల భవిష్యత్తు మారుతుంది అని పాఠశాలకు పంపిస్తే ఈ విధంగా అంటే ఇక్కడ చూస్తుంటే డ్రగ్స్ తయారీ కేంద్రంగా స్కూల్ని ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నారు. పోలీసుల అదుపులో కూడా ప్రిన్సిపల్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే దీనికి సంబంధించి మిగతా ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అలాగే మెయిన్గా కూడా ఇక్కడ టీచర్స్ కూడా ఎక్కువగా ఆలోచించేది అంటే ఎక్కువగా తల్లిదండ్రులు ఆలోచించి పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అయింది. సో ఆ స్కూల్కి ఏమైనా కూడా నోటీసులు ఇస్తారా? వాళ్ళ అకాడమిక్ ఇయర్ ఏమైనా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందా? ఎందుకంటే సీజ్ చేసే అవకాశం ఉంటుంది స్కూల్ కూడా. ఎస్, అయితే ఇప్పటికే ఆగస్టు తర్వాత ఎప్పుడే కానీ అడ్మిషన్స్ కూడా తీసుకోరు. అడ్మిషన్స్ తీసుకోకుండా ఆగస్టు దాటిపోయిందంటే అయితే విద్యా విధానం మొత్తం టోల్గా 5 అవుతుంది. కాబట్టి ఇప్పుడు టీచర్స్ కూడా హాలిడే ఉంది. కాబట్టి ఈయనకి ఎక్కడెక్కడ సంబంధాలు ఉన్నాయి, టీచర్లతో ఎంత ఇది ఉంది అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి గల సంబంధాలు మొత్తం ఏ జిల్లాలో ఈయనకు సంబంధాలు ఉన్నాయనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న క్రమం లోపల ఆయన మొత్తం టోల్గా ఎక్కడెక్కడ వరకు ఈయనకు లింకులు ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు, ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇమోబిన్ రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. విశాఖలో